శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 15వ అధ్యాయం. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెరలేని తయనీరు 2 బల్లెలు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండేటిది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించడు. దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అననేవి చదువరులు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందరు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు రకాలు వేసుకొనెదరు. తలపైన పాగా గాని పేట కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయం, మామూలుగా ధరించేది ధోవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుడకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో ఏమై పెళ్ళికొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అనను. హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగను జవాబిచ్చను. అప్పుడు బాబా ఇట్లనడు, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసిపారేము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వారిని అన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు తలపైన శరీరం పైన ఏమీ తొడిగేవారు కారు. చేతి అందు వీణను ధరించి ఒకచోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్ నగర్ జిల్లాల్లో బాబాను గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్కు ఉపన్యాసంల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగని యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరంగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణము నిచ్చెదము. ఠానాలోనున్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుతూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరి అనునతడు ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను, బాబా, నేను పేదవాడను. నా కుటుంబంనే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కార్ వారి పరీక్షలలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు నా అష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండా పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరం పైన దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడనగాదా లోకోక్తి. చోల్కర్కి ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండా పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియో తనకు ఎంతయో తృప్తిగానున్నదనియో బాబాతో చెప్పెను. చోల్కర్ బాపూసాహెబ్ జో గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను,
నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఈ పలుకులలోని భావం గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగాను. అతడు ఆశ్చర్యమగ్నుడైన. వాని కండ్లు బాష్పములచే నిండాను. తిరిగి బాబా పాదములపై పడను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటయని దాని భావం ఏమై ఉండునాయని యోచించను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయవలనని ఉద్దేశించను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననను చెప్పాను. బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబాళ్ళు మీ చెంతనుండెదను. నా దేహం నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలం మీ హృదయం నందే గలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినావు కదా. 2 బల్లలు. ఈ అధ్యాయంను 2 చిన్న బల్లుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండను. ఒక బల్లి టిక్కు పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను. అది శుభశకునమని లేక అశుభశకునమా అని ప్రశ్నించను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చినని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకను కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పిన వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయిన. చాలా కాలం పిమ్మట అక్కా చెల్లెండ్రు కలుసుకొండ్రి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొండ్రి. గుండ్రముగా తిరుగుచూని అధిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపు అవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను. రాబోయే 2 అక్కా చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను. ఇదంతయు బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనం. ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసేదారో వారి కష్టములన్నీయూ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును. 15వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.